నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని నివాత కవచ యుద్ధ పర్వ అనే అర్జునుని పరాక్రమం గురించి తెలిపే అనుపర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈనాటి ప్రవచనాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అర్జునుడు తను పాతాళానికి వెళ్ళి నివాత కవచలుండే ప్రాంతంలో వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేసే సందర్భంలో తను అనేక అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ, అలాగే 10,000 గుర్రాలతో పూంచబడిన ఆ రథం పైన మాతలి గారి గొప్ప సారథ్య ప్రావీణ్యం, వీటి వలన కొన్ని వేల మంది రాక్షసులు క్షణక్షణంలో కూడా వారందరూ కూడా మరణాన్ని పొందుతూ ఉన్నారు అని చెబుతూ, అర్జున ఉవాచ గతాసవస్థతైవాన్యే ప్రగృహీత శరాసనాః హతసారథయస్తత్ర వ్యకృష్యంత తురంగమైః. కొందరు వారి వారి రథసారథులను కోల్పోయారు. సారథును కోల్పోతే ఆ తురంగమాలు అనగా అశ్వాలన్నీ కూడా దిక్కు ఏవి తోచక అవన్నీ కూడా చెల్లాచెదురుగా పరిగెత్తుతూ ఉన్నాయి. తే దిశో విదిశ సర్వే ప్రతిరుధ్య ప్రహారిణః అభ్యగ్నన్ వివిధైః శస్త్రైః తథో మే వ్యథితం మనః. అర్జునుడు చెబుతున్నాడు, అనేక అస్త్రశస్త్రాలతో దెబ్బతీస్తూ వారందరూ కూడా దిక్కులను మూలను కప్పేస్తూ నన్ను కొట్టసాగారు. ఎప్పుడైతే వారికి యుద్ధంలో అపజయం ప్రాప్తమవుతుంది అని తెలిసి వచ్చినదో వారందరూ కూడా ఎటువంటి ప్రణాళిక లేకుండా ఎలా పడితే అలా యుద్ధం చేయసాగారు. ఆ యుద్ధంలో అర్జునుడికి కూడా ఎన్నో దెబ్బలు తగులుతున్నాయి. ఆ దెబ్బల వలన అర్జునుని మనస్సు కాస్త కలత చెందుతూ ఉంది. అనగా అర్జునుడు కూడా కాస్త భయపడినట్టు కనబడుతూ ఉన్నాడు. అర్జునునికి ఎటువంటి భయం లేదు, కానీ ఆ విధంగా చూపిస్తూ ఉన్నాను. ఆ సందర్భంలో అర్జునుడు చెప్పాడు, తతోహం మాతులేర్వీర్యం అపశ్యం పరమాద్భుతం అశ్వాంస్థతా వేగవతో యత్నాదధారయత్. అప్పుడు మాతలి కూడా వెంటనే ఒక చిన్న పనిని కూడా చేశాడు. ఆ చేసిన పనిని అర్జునుడు వివరిస్తూ, ఆ సందర్భంలో మాతలి యొక్క సారథి యొక్క అద్భుతాన్ని నేను చూశాను. అతను వెంటనే ఇంకా వేగంగా ఆ రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అంత వేగంలో వెళుతున్నా కూడా ఆ 10,000 అశ్వాలు మాతలి యొక్క వశంలోనే ఉన్నాయి. ఆ విధంగా గొప్ప సామర్థ్యంతో అతను రథాన్ని నడుపుతూ ఉన్నాడు. తతోహం లఘుభిశ్చిత్రైః అస్త్రైస్తాన్ నసురాన్ రణే చిచ్ఛేద సాయుధాన్ రాజన్ శతశోత సహస్రశః. ఓ ధర్మరాజా, నేనప్పుడు రణరంగంలో శస్త్రాస్త్రాలు ధరించిన కొన్ని వేల మంది వీరులైనటువంటి రాక్షసులను వేగంగా వాడిగా ఉన్నటువంటి బాణాలు అనగా తీక్ష్ణంగా ఉన్నటువంటి బాణాలతో నేను సంహరించాను. ఎప్పుడైతే వారు వేగంగా ఎటువైపు అనగా ఒక యుద్ధంలో ప్రణాళిక లేకుండా ఎటు పడితే అటు యుద్ధం చేస్తున్నారో మాతలి కూడా వారికి ప్రతిగా తను కూడా అదే విధంగా యుద్ధాన్ని తను చేస్తూ అనేక రాక్షసుల యొక్క సంహారానికి కారణమయ్యాడు. ఏవం మే చరతస్తత్ర సర్వయత్నేన శత్రుహన్ ప్రీతిమాన భవద్వీరః మాతలి శక్రసారథి. ఈ విధంగా కృతనిశ్చయంతో అనగా ఇంతదాకా కూడా కాస్త కలత చెందినా కూడా వెంటనే తేరుకొని కృతనిశ్చయంతో సకల ప్రయత్నాలు చేస్తూ యుద్ధరంగంలో స్థిరంగా ఉన్నటువంటి నన్ను చూసి మాతలి కూడా ప్రశంసిస్తూ ఉన్నాడు. చాలా ప్రసన్నుడయ్యాడు. వధ్యమానాస్తతస్తైస్తు హయైస్తేన రథేన చ ఆగమన్ ప్రక్షయం కేచిత్ న్యవర్తంత తథాపరే. ఆ సమయంలో కొంతమంది రాక్షసుల వీరులు వారందరూ కూడా గుర్రాల తొక్కడం చేత సంహరింపబడ్డారు. ఇంకొంతమంది రథం యొక్క చక్రం కింద కూడా అలిగిపోయారు. ఇంకొంతమంది తీక్ష్ణమైనటువంటి వాడిగా ఉన్న బాణాలతో హతులయ్యారు. ఇంకొంతమంది యుద్ధరంగం నుండి పారిపోయారు. ఈ విధంగా రాక్షసుల సేన అక్కడ తగ్గిపోతూ ఉన్నది. అలాగే స్పర్ధమానా ఇవాస్మాభిః నివాత కవచారణే శరవర్షై శరార్థం మాం మహద్భి ప్రత్యవారయన్. కానీ నివాత కవచులు సామాన్యులు కారు. అలా వెనక్కి వెళ్ళినట్టు వెళ్ళి నివాత కవచులు కూడా ఎటువంటి వెనుకంజ వేయకుండా
క్షణక్షణం కూడా వారు కూడా స్పర్ధను పెంచుతూ ఉన్నారు. ఆ సందర్భంలో అనేక అస్త్రశస్త్రాలను ప్రయోగించడం వలన అర్జునుడు చెబుతున్నాడు, నాకు కూడా ఎన్నో గాయాలయ్యాయి, అలాగే నా అశ్వాలకు నా రథసారథికి కూడా మాతలి గారికి కూడా ఎన్నో గాయాలయ్యాయి, వాటి వలన నేను ఎంతో బాధను అనుభవించాను. ఆ సమయంలో మరొక్కసారి మరింతగా శరవర్షాన్ని కురిపించి నన్ను అడ్డుకునే ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉన్నారు. చేసే సందర్భంలో తతోహం లఘుభిశ్చిత్రైః బ్రహ్మాస్త్ర పరిబంతితైః వ్యదమం సాయకైరాశు శతశోథ సహస్రశః. అప్పుడు నేను బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించినటువంటి అనేక వేగం కలిగిన బాణాలను ప్రయోగించి కొన్ని వందల వేల రాక్షసులను ఒకేసారి చంపివేశాను. అనగా కొన్ని లక్షల రాక్షసులు, వారందరూ 3 కోట్లని చెప్పారు కదా, అందులో కొన్ని లక్షల రాక్షసులు వెంటనే ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం వలన చనిపోయారు. తతస్సంపీడ్యమానాస్తే క్రోధావిష్టా మహారథాః అపీడయన్మాం సహితాః శక్తిశూలాసి వృష్టిభిః. ఆ విధంగా నా శరపరంబలతో బాధపడినటువంటి ఆ నివాత కవచ రాక్షసులు వారందరూ కూడా రథులు, మహారథులు, మహావీరులు ఉన్నారు. వారందరూ కూడా క్రోధంతో రగిలిపోతూ ఉన్నారు. వారందరూ కూడా ఉన్నట్టుండి వారంతా ఏకమైపోయారు, ఒకే వైపుకు వచ్చేశారు. ఒకే వైపుకు వచ్చి అందరూ కూడా ఖడ్గాలు, శూలాలు, బాణాలను ధరించి ఆయా ఆయుధాలను నా పైన వర్షంలా కురిపించారు. తతోహమస్త్రమాతిష్టం పరమం తిగ్మతైజసం దయితం దేవరాజస్య మాధవం నామ భారత. ఓ భరత చక్రవర్తి, అనగా భరత వంశంలో పుట్టినటువంటి ధర్మరాజా, అప్పుడు నేను ఒక అస్త్రాన్ని ప్రయోగించాను. ఆ అస్త్రం ఎటువంటిది అంటే ఇంద్రుడు అనుగ్రహించాడు, తీక్ష్ణమైనటువంటి ప్రభావం కలిగిన మాధవము అనే అస్త్రము. మధువు అనే ఒక రాక్షసుడిని సంహరించడానికి ఏ అస్త్రాన్ని అయితే ఇంద్రుడు ప్రయోగించాడో దాన్ని ఇక్కడ మాధవము అనే అస్త్రాన్ని ఇక్కడ చెప్పారు. కాబట్టి ఇంద్రదత్తము, ఇంద్రుడు ప్రసన్నుడై అతనికి ఇచ్చాడు కాబట్టి ఆ అస్త్రాన్ని నేను వారిపైన ప్రయోగించాను. తతః ఖడ్గ త్రిశూలేన తోమరాంశ్చ సహస్రశః అస్త్రవీర్యేన శతధా తైర్ముక్తానహమచ్చిదం. వారందరూ కూడా ఎన్నో శూలాలను, గదలను, తోమరాలను వాటిని ప్రయోగించారు అర్జునుడి పైన. అవన్నీ కూడా అలా ఆకాశ మార్గంలో వస్తూ ఉన్నాయి. అర్జునుడు ఎప్పుడైతే మాధవాస్త్రాన్ని ప్రయోగించాడో ఆ వేల కొలది ఖడ్గాలు, త్రిశూలాలన్నీ కూడా మాధవాస్త్రం ద్వారా అవన్నీ కూడా చూర్ణీకృతమై అవన్నీ కూడా వీర్యాన్ని కోల్పోయి కింద పడిపోయాయి. ముక్కలు ముక్కలుగా అవన్నీ కూడా కింద పడిపోయాయి. చిత్వా ప్రహరణాన్యేషాం తతస్థానపి సర్వశః ప్రత్యవిద్యమహం రోషాత్ దశభిర్షరైః. ఇక దానవుల యొక్క అస్త్రశస్త్రాలు ఎప్పుడైతే అవన్నీ కూడా నిర్మూలింపబడ్డాయో, నా మాధవాస్త్రంతో అవన్నీ కూడా తమ వీర్యాన్ని కోల్పోయాయో, ఇక నేను మరొక్కసారి మనిషికి 10 బాణాలను ప్రయోగిస్తూ వారిని హింసించసాగాను, వారిపైన ప్రతీకారం తీర్చుకున్నానని చెబుతున్నాడు. ఒక్కొక్క మనిషి పైన 10 బాణాలను అంత వేగంగా ప్రయోగించాడు అర్జునుడు. గాంధీవాద్ధి తదా సంఖ్యే యథా భ్రమర పంక్తయః నిష్పతంతి మహాబాణాః తన్మాతలిరపూజయత. ఆ బాణాలు నా గాంధీవ ధనుస్సు నుండి వెళుతుంటే ఎలా ఉందంటే తేనెటీగలు తేనె తుట్టె నుండి అలా వెళుతూ ఉంటే, అనగా అవన్నీ కూడా గుంపుగా వస్తాయి. ఆ విధంగా నా గాంధీవం నుండి కొన్ని తుమ్మెదలు ఏ విధంగా అయితే చెట్టు నుండి వస్తే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా, అంటే ఈ కాలంలో మనం తేనెటీగలు కానీ తుమ్మెదలు కానీ తక్కువగా చూస్తూ ఉంటాం. పూర్వకాలంలో అవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉండేవి. కాబట్టి అదేవిధంగా ఇక్కడ వ్యాసుల వారు చెబుతున్నారు, కొన్ని లక్షల తుమ్మెదలు ఒకేసారి వస్తే, కొన్ని లక్షల తేనెటీగలు అయితే ఒకేసారి వస్తే ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా నా గాంధీవ ధనుస్సు ద్వారా కొన్ని లక్షల బాణాలు అక్కడ వెళుతూ ఉన్నాయి. ఆ నా విలువిద్య సామర్థ్యాన్ని చూసినటువంటి మాతలి ఎంతో ప్రశంసిస్తూ ఉన్నాడు. చూడండి, మాతలి గారు రథసారథ్యాన్ని నిర్వహిస్తున్నారు. అతని చేతిలో 10,000 అశ్వాలు ఉన్నాయి. ఒక్క అశ్వం ఎటువైపు తిరిగినా కూడా, అనగా అవన్నీ కూడా వక్ర మార్గంలో వెళ్తే మిగతావి కూడా అలాగే వెళ్తాయి. కానీ ఒక్క అశ్వాన్ని కూడా దారి తప్పక వాటిని తను సరిగ్గా నడుపుతూ ఉన్నాడు. అంతేకాదు అర్జునుడికి ఎటువంటి కష్టం రాకూడదు. అర్జునుడు ఎప్పుడైనా భయపడితే అతనిలో ఉత్సాహాన్ని నింపుతూ తను వేరొక మార్గంలో వెళుతూ అర్జునుడికి ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు. అలాగే అర్జునుడు ఎప్పుడైతే చక్కగా తను యుద్ధం చేస్తున్నాడో అప్పుడు అర్జునుని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. తేషామపితు బాణాస్తే తన్మాతలి రపూజయత అవాకిరన్మాం బలవత తానహం ప్రవ్యథమం శరైః. అర్జునుడి మాత్రమే తను స్తుతించడం లేదు మాతలి. ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారి బాణాల యొక్క సామర్థ్యాన్ని, వారి ప్రయోగాన్ని కూడా చూస్తూ వారిని కూడా తను పొగుడుతూ ఉన్నాడు, వారిని కూడా స్తోత్రం చేస్తూ ఉన్నాడు.
వారి విలువిద్యను కూడా ప్రశంసిస్తూ తను ఎంతో నాకు ఉత్సాహాన్ని అందిస్తూ ఉన్నాడు. కానీ నేను మాత్రం వారు నా పైన ప్రయోగించిన బాణాలన్నీ కూడా చిన్నాభిన్నం చేసి కింద పడవేశాను. వ్యధమానాస్తతస్తేతు నివాత కవచా పునః శరవర్షైర్మహద్భిర్మాం సమంతాత్ పర్యవారయన్. కానీ నివాత కవచులు ఒక విధమైనటువంటి యుద్ధంలో వారు ఆరితేరిన వారు కాబట్టి గొప్ప వ్యూహాన్ని రచించారు. అలా కింద పడ్డట్టు నటిస్తూ, లేకపోతే కింద పడి కాస్త గాయాలైనా కూడా కాస్త వాటితో సముదాయించుకుంటూ వారందరూ కూడా సహచరులను కోల్పోతున్నా కూడా రోషంతో, కోపంతో మరొకసారి నా పైన శరవృష్టిని కురిపించారు. నన్ను చుట్టుముట్టి నన్ను ముట్టడించారు వారందరూ కూడా. శరవేగాన్ని హత్యాహం అస్త్రైరస్త్ర విఘాతిభిః జ్వలద్భిః పరమైః శీఘ్రైః తాన విధ్యం సహస్రశః. అప్పుడు నీ అస్త్ర వినాశకమైనటువంటి అస్త్రాలను ఉపయోగించి వారి శరవృష్టిని శాంతింపజేసి, వారు నాపైన అత్యంత వేగంతో చేసేటువంటి అగ్నిముఖమైనటువంటి బాణాలు వాటిని వారిపైన ప్రయోగిస్తూ వారిపైన నేను దాడి చేశాను. అంటే అగ్నిముఖమైనటువంటి బాణాలు ఉంటే వాటికి ముందు వైపు ఎక్కడైతే తీక్ష్ణత ఉంటుందో అక్కడ తీక్ష్ణత కూడా ఉంటుంది, అలాగే అక్కడ అగ్ని వెలుగుతూ ఉంటుంది. అవి తగిలితే వారికి నొప్పి, అలాగే వారందరూ కూడా దహించుకుపోతూ ఉన్నారు. అటువంటి వేడిగా వాడిగా ఉన్నటువంటి బాణాలను వారిపైన నేను ప్రయోగించాను. తేషాం చిన్నాని గాత్రాణి విసుజంతి స్మ శోణితం ప్రావృషి నాభివృష్టాని శృంగాణ్యథ ధరాభృతాం. వారికి బాణాలు గుచ్చుకుంటూ ఉంటే అక్కడ రక్తం ధారలుగా కారుతుంది. అది ఎలా ఉన్నదంటే, వర్షాకాలంలో కుండపోతగా వర్షం కురిస్తే పర్వతం పైనటువంటి అనేక గైరిక ధాతువులు ఉంటాయి. మట్టి యొక్క సాంగత్యమో, లేకపోతే భూమిలో ఉండేటువంటి అనేక ఖనిజాలు, వాటి ప్రభావంతో ఆ వర్షపు నీరు కాస్త ఎర్రగా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వారందరూ కూడా గొప్ప గొప్ప శరీరాలు, పెద్ద కాయము గల రాక్షసులు కాబట్టి వారందరూ కూడా గుట్టలు గుట్టలుగా పడి ఉన్నారు. వారి శరీరం నుండి కూడా ఆ రక్తం ఏరులై ఇక్కడ పారుతూ ఉన్నది. అదంతా కూడా ఆ విధంగా కనబడుతూ ఉన్నది. ఇంద్రాశని సమస్పర్శైః వేగవద్భిరజిహ్మగైః మద్బాణే వధ్యమానాస్తే సముద్విగ్నాస్మ దానవాః. పిడుగు లాంటి వేడి, అలాగే వేగం కలిగినటువంటి నా బాణాలు తగిలి నిరంతరంగా దానవులందరూ కూడా నాశనాన్ని పొందుతున్నారు. వారందరూ కూడా చనిపోతూ ఉన్నారు. కానీ ఎవరైతే బతికి ఉన్నారో వారికి కూడా కాస్త భయం కలుగుతున్నది. వారి మనసులో కాస్త ఉద్విగ్నం అనేది చెలరేగుతున్నది. వారికి ఆ సమయంలో ఏం చేయాలనే విషయం తోచటం లేదు. ఒక్కొక్కరు కూడా దిక్కులు ఎటువైపు వెళ్లాలో తెలియకుండా అలా పరిగెత్తుతూ ఉన్నారు. శతధా భిన్నదేహాస్తే క్షీణ ప్రహరణ ఊజసః తతో నివాత కవచామాం అయుధ్యంత మాయయా. ఇక నా ముందు ఎప్పుడైతే నిలబడలేము, నా శౌర్య పరాక్రమాల ముందు వారి శక్తి సరిపోదని ఎప్పుడైతే అనుకున్నారో వారందరూ కూడా అటువైపు ఇటువైపు చూశారు. తమ సహచరులను కోల్పోయారు. సహచరుల యొక్క ఉనికి కూడా తెలియటం లేదు. అనగా ఒక్కొక్కరి తలలు, మొండాలు, అలాగే చేతులు, కాళ్ళు అన్నీ కూడా భిన్నంగా పడిపోయాయి. ఎందరో వివిధ జీవులైన వారిని వారు చూస్తూ ఉన్నారు. ఇక బతికి ఉన్న వాళ్ళు కూడా గాయాల వల్ల కొందరు పరిగెత్తుతూ ఉన్నారు. సామర్థ్యాన్ని కోల్పోయారు, ఉత్సాహాన్ని కూడా కోల్పోయారు. ఇక ప్రత్యక్ష యుద్ధం అనేది చేత కాదు అని ఎప్పుడైతే తెలిసినదో వారందరూ కూడా మాయాయుద్ధం చేయడానికి ప్రారంభించారు అని మాయాయుద్ధం యొక్క ప్రారంభాన్ని అర్జునుడు వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడికి 170వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 171వ అధ్యాయంలో అర్జునుడు చెబుతూ, తతోస్మ వర్షం సుమహత ప్రాదురాసీత్ సమంతతః నగమాత్రై శిలాఖండైః తన్మాం దృఢమపీడయత్. మాయాయుద్ధం చేసే సందర్భంలో వస్తువులన్నీ కూడా మాయలాగా ఉంటాయి. కానీ అవి పడితే మాయా వస్తువులు అయినప్పటికీ కూడా నిజమైన వస్తువుల వలె మనకు బాధ అనేది కలుగుతుంది. తద్వారా మనిషి మనోనిగ్రహాన్ని కోల్పోతాడు, భయపడతాడు. అందుకోసం వారు కూడా మాయాయుద్ధాన్ని ప్రయోగిస్తారు. మాయాయుద్ధాన్ని రాక్షసులు మాత్రమే చేస్తూ ఉంటారు. అదంతా కూడా కపట యుద్ధం, మోస యుద్ధం అంటారు. ఆ విధంగా చేయకూడదు. ఆ విషయాన్ని అర్జునుడు వివరిస్తూ, ఓ మహారాజా, ఆ రాక్షసులు మాయాయుద్ధాన్ని మొదలుపెట్టారు. ముందుగా వాళ్ళు రాళ్ల వానను కురిపించారు. ఆ రాళ్ళు అంటే ఏవో చిన్న చితక రాళ్ళు కాదు. చిన్న చితక రాళ్ళు అయితే వాటిని దాటుకుని మనం అలా వెళ్ళొచ్చు. కానీ ఇది కూడా నగమాత్ర శిలాఖండై, ఒక్కొక్కటి కూడా ఏనుగంత పెద్ద ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద పర్వతాల వంటి కొన్ని రాళ్లను కూడా వాళ్ళు వానలాగా కురిపించారు. దాని వలన ఎంతో బాధపడ్డాను, ఎంతో శ్రమతో నేను ముందుకు వెళుతున్నాను. అవన్నీ కూడా ముందుకు పడుతూ ఉన్నాయి. ముందుకు వెళ్ళడానికి దారి లేక అశ్వాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి.
కానీ తదహం వజ్రసంకాశైః మహేంద్రాస్త్ర ప్రచోదితైః అచూర్ణయం వేగవద్భిః శరజాలైర్మహాహవే. కానీ నేను కూడా కాస్తసేపు భయపడినా కూడా మాతలి గారు చెప్పిన విధంగా ఆ రాళ్లనన్నిటినీ కూడా మహేంద్రాస్త్రము అనే ఒక గొప్ప అస్త్రం, అది కూడా సాక్షాత్తుగా దేవేంద్రుల వారే నాకు ప్రసాదించారు కాబట్టి అత్యంత వేగమైనటువంటి ఆ బాణాలతో ఆ రాళ్లనన్నిటిని కూడా చూర్ణం చేసేసాను, పొడి పొడిగా చేసి అలా నేను ముందుకు వేగంగా వెళ్ళిపోయాను. చూర్ణ్యమానే స్మవర్షేతు పావక సమజాయత తత్రాశ్మచూర్ణాన్యపతన్ పావక ప్రకరాయివ. ఎప్పుడైతే నేను రాళ్లవానతోనే నేను ఓడిపోయానని వారు అనుకున్నారు, కానీ వాటిని చూర్ణం చేసుకుని ఎప్పుడైతే బయటికి వచ్చానో వారందరూ ఆశ్చర్యపోయి ఇక రెండవ మాయాయుద్ధం, అది అగ్నివర్షం. అన్ని దిక్కుల నుండి కూడా వారు రాతి ముక్కలతో పాటు నిప్పుల వానలు కురిపించారు. అవన్నీ కూడా అగ్నిగోళాల్లాగా ఇంతవరకు ఎంత ప్రమాణంలో అయితే పర్వతాలు పడ్డాయో అంతే ప్రమాణంలో నిప్పుల వర్షం కూడా కురవసాగినది. తతోష్మవర్షే విహతే జలవర్షం మహత్తరం దారాభిరక్షతామ్రాభిః ప్రాదురాసీన్ మమాంతికే. కానీ ఆ నిప్పుల వర్షాన్ని కూడా నేను గొప్ప జలవర్షం కురిపిస్తూ వాటిని కూడా శాంతం చేసేసాను. ఇక వారందరూ కూడా నిప్పుల వర్షము అయిపోయింది, రాళ్ల వర్షము అయిపోయింది. ఇక తోచక వారు కూడా మరొకసారి నీటి వర్షాన్ని వారు కూడా కురిపించసాగారు. ఆ నీటి వర్షం ఎలా ఉన్నది అంటే నభస ప్రచ్యుతాధార తిగ్మ వీర్యా సహస్రశః ఆవృణ్వన్ సర్వతో వ్యోమ దిశశ్చోపదిశస్తథా. ఆకాశం నుండి సహస్రధారలతో ప్రచండ వేగంతో అత్యంత శక్తివంతమైనటువంటి జలధారలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడినదా అనే విధంగా ఒక్కొక్క చినుకు కూడా కొబ్బరికాయంత, కొన్ని చినుకులు ఏనుగంత, కొన్ని చినుకులు పర్వతప్రాయంతో అక్కడ చినుకులు పడుతూ ఉన్నాయి. అటువంటి చినుకుల యొక్క వేగానికి మేము తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. అసలు ఆకాశం మొత్తం కూడా నీటితో నిండిపోయినదా అని అనిపిస్తూ ఉన్నది. ధారాణాం చ నిపాతేన వాయుర్విస్ఫూర్జితేన చ గర్జితేన చ దైత్యానాం న ప్రాజ్ఞాయత కించన. వారు మాయాయుద్ధంలో అలా వర్షాన్ని కురిపిస్తూ తీవ్రమైనటువంటి గాలిని కూడా వారు అలా వచ్చేట్టుగా చేస్తూ ఉన్నారు. ఆ వానకు, విపరీతమైనటువంటి గాలికి, ఇంకొక పక్క రాక్షసుల యొక్క గర్జన, దీని వలన దిక్కు తెలియని అయోమయ పరిస్థితి నాకు ఏర్పడినది. దారా దివిచ సంబద్ధ వసుధాయాం చ సర్వశః వ్యామోహయంతమాం తత్ర నిపతంత్యో నిశంభువి. స్వర్గం నుండి ప్రారంభమైనటువంటి ధారలన్నీ కూడా భూమి వరకు కూడా ఏకప్రకారంగా పడుతూ ఉన్నాయి. మధ్యలో చిల్లులు అనేవి పడటం లేదు. అంత గొప్ప గొప్ప ధారలు అక్కడ జలధారలు నిరంతరంగా కురుస్తూ ఉన్నాయి. దాని వలన నాకు, మాతలి గారికి, అశ్వాలకి అయోమయ పరిస్థితి, ఎటు వెళ్ళాలో తెలియక అంతటా కూడా నీరు ముంచివేస్తూ ఉన్నది మమ్మల్ని. తత్రోపదిష్టమింద్రేణ దివ్యమస్త్రం విశోషణం దీప్తం ప్రాహిణవం ఘోరం అశుష్యత్తేన తజ్జలం. కానీ అప్పుడు దేవేశ్వరుడైనటువంటి ఇంద్రుడు చెప్పిన ఒక మాట గుర్తుకొచ్చినది, ఒక అస్త్రం కూడా గుర్తుకొచ్చినది. అది చాలా ప్రభావం కలిగినది. దాన్నే విశోషణాస్త్రము అని అంటారు. విశోషణం అంటే ఎండబెట్టేది అని అర్థం. ఇంతవరకు కూడా ఏవైతే జలధారలు కురుస్తున్నాయో కురిసే ధారలను కూడా, కురిసిన ధారలు ఎండబెడుతూ, అలాగే పైనుండి కురిసే ధారలు అక్కడే ఎండిపోయేట్టుగా చేసేటువంటి గొప్ప ఆ విశోషణాస్త్రాన్ని నేను గుర్తు చేసుకున్నాను. ఆ అస్త్రాన్ని ప్రయోగించాను. మొత్తం నీరు మొత్తం కూడా ఎండిపోయినది. హతేష్మ వర్షే చ మయా జలవర్షే చ శోషితే ముముచుర్దానవామాయాం అగ్నిం వాయుం చ భారత. ఇక వాళ్ళు ప్రయోగించిన రాళ్లను, అలాగే వారు ప్రయోగించిన నీటిని మొత్తాన్ని కూడా నేను ఆపివేశాను. ఇక వారు ఒకేసారి అగ్నిని అలాగే వాయువును రెండిటిని కలిపి నా పైన ప్రయోగించారు. తతోహమగ్నిం వ్యధమం సలిలాస్త్రేణ సర్వశః శైలేన చ మహాస్త్రేణ వాయోర్వేగమధారయం. ఇంతవరకు ఒక్కొక్కటే కురిపించారు, ఇప్పుడు రెండు కురిపిస్తున్నారు. ఒకేసారి అగ్నిని మరియు వాయువుని. అర్జునుడు చెబుతున్నాడు, ఒకసారి సలిలాస్త్రాన్ని ప్రయోగించాను, తద్వారా అగ్నిని, అనగా ఆ అగ్ని నేను శాంతం చేశాను. ఇక ప్రచండమైనటువంటి గాలి వీస్తుంది, అక్కడ నేను కృత్రిమంగా అనేక పర్వతాలు నిర్మించాను, తద్వారా వాయువు కూడా తన వేగాన్ని ఆపివేశాడు. తస్యాం ప్రతిహతాయాం తే దానవా యుద్ధ దుర్మదాః ప్రాకుర్వన్ వివిధాం మాయాం యోగ పద్యేన భారత.
ఇక ఎప్పుడైతే వారు నిర్మించిన అన్ని మాయలను కూడా నేను తొలగించుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నానో, యుద్ధోన్మత్తులైనటువంటి అలాగే కపట యుద్ధం చేసేటువంటి ఆ దానవులందరూ కూడా అనేక మాయలను ఒకేసారి కల్పిస్తూ ఉన్నారు. తతో వర్షం ప్రాదురభూత్ సుమహల్ లోమహర్షణం అస్త్రాణం ఘోర రూపాణం అగ్నిర్వాయోస్తథాశ్మనాం. ఉన్నట్టుండి ఆ నివాత కవచ దైత్యులు ఒకేసారి శరవర్షాన్ని అనగా బాణాలను కూడా కురిపిస్తున్నారు. ఇంకొక వైపు అగ్ని యొక్క వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇంకొక వైపు వాయు వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇంకొక వైపు శిలలను కూడా కురిపిస్తున్నారు. అంటే అన్నీ కూడా ఒకేసారి మాయలను వారు ప్రయోగించారు. ఒక్క వర్షానికే మనం ఎటు కూడా దిక్కుతోచని స్థితిలో ఉంటే అన్ని కూడా ఒకేసారి కురుస్తూ ఉంటే ఏమి చెయ్యాలో నాకు పాలుపోలేదు. సాతు మాయామయీ వృష్టి పీడయామాస మాంయుధి అత ఘోరం తమస్తీవ్రం ప్రాదురాసీత్ సమంతతః. ఇంకొక పనిని కూడా చేశారు. ఆ అయోమయ పరిస్థితిలో అన్ని వర్షాలు కూడా కురిపిస్తూ మమ్మల్ని బాధిస్తూ ఉండే సందర్భంలో ఉన్నట్టుండి దట్టమైనటువంటి చీకట్లు కూడా అలొకునే విధంగా వారు మరొక మాయను అక్కడ ప్రయోగించారు. చీకటి కూడా అక్కడ అలుముకుపోయినది. తమసా సంవృతే లోకే ఘోరేణ పరుషేణ చ హరయో విముఖాశ్చాసన్ ప్రాస్ఖలశ్చాపి మాతలిహి. ఒకవైపు అన్ని వర్షాలు అనగా అగ్ని వర్షము, రాళ్ల వర్షము, నీటి వర్షము, ఘోరమైన గాలి, ఆ దైత్యుల యొక్క గర్జన, ఇవన్నీ కూడా కురుస్తున్నాయి. దానితో పాటు చీకటి. ఆ సందర్భంలో గుర్రాలు ఇక ముందుకు వెళ్ళలేకపోతున్నాయి, వాటికి దారి కనబడటం లేదు. అప్పుడు మాతలి గారు కూడా కాస్త భయపడసాగారు. హస్తాధ్య రశ్మయశ్చాస్య ప్రతోద ప్రాపతద్భువి అసకర్చాహమాం భీతః క్వాసీతి భరతర్షభ. అప్పుడు మాతలి గారి చేతి నుండి పగ్గాలు అనగా గుర్రాలకు కట్టినటువంటి దారం ఏదైతే ఉందో అది కూడా కింద పడిపోయినది. కింద పడిపోయి అవి జారి కింద పడిన వెంటనే మాతలి గారు కూడా భయపడ్డారు. గట్టిగా అరుస్తూ ఉన్నారు, నాయనా అర్జున ఎక్కడున్నావు అని వారు కూడా భయపడి అరుస్తూ ఉన్నారు. మాంచ భీరావిశత్తీవ్ర తస్మిన్ విగత చేతసి సచమాం విగత జ్ఞానః సంత్రస్తమిదమబ్రవీత్. ఇంతవరకు కూడా ధైర్యంతో ఉండేటువంటి మాతలి కూడా ఎప్పుడైతే భయపడ్డాడో నాకు కూడా కాస్త భయం కలిగినది. నేను కూడా ఆ చేతునుడై కర్తవ్య విముఖుడిని కాస్త భయపడుతూ ఉన్నాను. సురాణాం అసురాణాం చ సంగ్రామ సుమహానభూత అమృతార్థం పురాపార్థ సచ దృష్టో మయానఘ. ఆ సందర్భంలో మాతలి గారు కొన్ని మాటలను చెప్పారట. నాయన ఇదేదో రాక్షసుల మాయా నీవు అనుకుంటున్నావు, కానీ అలా కాదు. ఇంతకుముందు దేవాసురులకు అమృతం కోసం ఒక యుద్ధమైనది, ఆ యుద్ధాన్ని కూడా నేను చూశాను. శంబరస్య వధే ఘోరః సంగ్రామ సుమహానభూత్ సారథ్యం దేవరాజస్య తత్రాపి కృతవానహం. ఓ పుణ్యాత్మ, ఓ అర్జున, శంబరాసుర సంగ్రామంలో కూడా మహాభయంకరమైనటువంటి యుద్ధం కలిగినది. అక్కడ కూడా నేను దేవేంద్రునికి సారథ్యాన్ని చేశాను. తథైవ వృత్రస్య వధే సంగృహీత హయామయ వైరోచనైర్మహాయుద్ధం దృష్టం చాపి సుదారుణం. వృత్రాసుర వధ అలాగే బలిచక్రవర్తితో జరిగినటువంటి దారుణమ యుద్ధం, అందులో కూడా నేను పాల్గొంటూ ఆ దేవేంద్రునికి రథసారథ్యాన్ని చేశాను. కానీ ఏతే మయా ఘోరాః సంగ్రామాః పర్యుపాసితాః నచాపి విగత జ్ఞానో అభూతపూర్వోస్మి పాండవ. కానీ గొప్ప భయానకమైనటువంటి యుద్ధాలు చేసినా కూడా, ఎన్నో యుద్ధాలను చేశాను, ఎన్నో యుద్ధాలను చూశాను, కానీ పాండునందన ఇటువంటి యుద్ధాన్ని నేను మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు అచేతుడిని అయిపోయాను, నేను ఏమీ చేయలేను. పితామహేన సంహారః ప్రజానాం విహితో ధ్రువం నహి యుద్ధమిదం యుక్తం అన్యత్ర జగత క్షయాత్. ఇదంతా యుద్ధమని అనుకుంటున్నావా అని మాతలి గారు చెబుతున్నారట. బ్రహ్మగారు ఇవాళ సంకల్పం చేశారు, ఇవాళ ఈ ప్రపంచం యొక్క చివరి రోజు, అందుకోసమే ప్రళయాన్ని సృష్టించారు. ఆ ప్రళయమే మనకు ముంచుకొస్తున్నదా ఏమో, అందుకోసం వినాశనానికి ఉన్నటువంటి ముహూర్తం కానీ ఇదేదో యుద్ధం కాదు, ప్రపంచం యొక్క ప్రళయమే ఇదంతా కూడా. అందుకోసం మనం నశించక తప్పదు, మనం ఇక్కడి నుంచి తప్పించుకునే అవకాశమే లేదు అని మాతలి గారు భయపడ్డారు అని ఇక్కడ చెప్పాడు. తర్వాత ఆ అర్జునుడు ఆ యుద్ధాన్ని ఎలా ముగించాడనే విషయాన్ని మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీవారి పాదపద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.